ప్రజా తీర్పు, ప్రజా మ్యాండేట్ ఇచ్చి మనకు 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఇవి ఏంటంటే పదవులుగా కాకుండా బాధ్యతగా తీసుకొని మరింత సంక్షేమ కార్యక్రమాలు మనం చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా స్థానిక శాసనసభ్యులు అయితేనేమి డివిజన్లు కానీ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో కనీసం మాట మంది తెలియపోయినా ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి ఎవరైతే వైద్యంలో ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిస్తున్నారు. అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అయితే ఇప్పటికిప్పుడు రష్యాలో ఉండి మన పెట్టుబడులను ఆకర్షిస్తా, దావోస్లో కానీ లేకపోతే మన విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తా ఆల్మోస్ట్ 25% పెట్టుబడులు మొత్తం కూడా మన దేశం, మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం వైపే చూస్తున్నారు. బికాస్ ఆఫ్ ద బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంతకుముందు రాయలసీమల్ని అందరినీ కూడా మేము రాయలసీమ నుంచి వచ్చాం అని చెప్పుకొని ఓటు బ్యాంకింగ్ చేసుకున్నారు తప్ప దానికి మీరు చేసింది లేదు, పెట్టింది లేదు. కానీ రాయలసీమని మా బాలకృష్ణ గారు చెప్పినట్టు రాయలసీమగా మార్చిన ఘనత, ఖ్యాతి మా ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి జరిగింది. మొన్నటి మనం చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ మనకి రావడం జరిగింది. అంతకుముందు మనకి స్పైస్ జెట్ విమానాలు రావడం జరిగింది, కియా మోటార్స్ రావడం జరిగింది. అనేక రకాలుగా ఒకవైపు సంక్షేమాలు, ఒకవైపు అభివృద్ధిని రెండింటిని కూడా తన సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ముందు తీసుకెళ్తున్నాడు. మరి ఇటు ఉత్తరాంధ్ర వైపుకి వచ్చేసరికి వైజాగ్లో గూగుల్ వచ్చింది. మనం ప్రతి కంపెనీ ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో వచ్చినా, ఏ కంపెనీ వచ్చినా, ఏ పెట్టుబడులు వచ్చినా కానీ ఆ రెవెన్యూ జనరేషన్ మొత్తం కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి జరిగింది.